క్రింది సమాసాలకి పాఠంలో ఉదాహరణలు వెతికి రాయండి అన్నాడు. ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే విశేషణం పూర్వపదంగా ఉండాలి. అంటే గొప్ప మనిషి, గొప్పవాడైన మనిషి, పచ్చని కాపురం, పచ్చనిదైన కాపురం. అర్థమైందా? ఇవన్నీ కూడా విశేషణాలు పూర్వపదంగా వస్తే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అంటే ఏంటి? విశేషణం అంటే ఏంటి? నామవాచకం కానీ సర్వనామం కానీ వాటి యొక్క గుణాలను తెలిపేటటువంటి దాన్నే విశేషణం అంటారు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ మంచి బాలుడు, తెల్లని గోవు మొదలైనవి. షష్ఠి తత్పురుష సమాసం, ఇది తత్పురుష సమాసం. తత్పురుష సమాసం అంటే సమాసంలో కూడా రెండు పదాలు ఉంటాయి, పూర్వపదము, ఉత్తర పదం. ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. ఇక్కడ విభక్తి ప్రత్యయాలతో కూడినటువంటి తత్పురుష సమాసాలు 7 ఉంటాయి. దాంట్లో షష్ఠీ తత్పురుష సమాసం ఒకటి. నా యాత్ర, నా యొక్క యాత్ర షష్ఠీ తత్పురుష సమాసం. రామబాణం, రాముని యొక్క బాణం షష్ఠీ తత్పురుష